ఇదిగోండి నాకు పట్టుకొచ్చిన శారీ మాట ఇది. బాగుందా? బయట అందం వేరండి, లోన కూడా అందంగా ఉండాలి. మన మనసు ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి. బాల్ తీసుకురావాలి నాన్న, బాల్ సంగతి మర్చిపోయాను. స్వీట్ మైసూర్ పాకం రెండేసి కదా, ఒకటే ఇస్తారు. సాయి మీ భోజనం అయిపోయిందా? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. హైదరాబాద్ ప్రయాణం వీడియో పెట్టాం కదా, చూసే ఉంటారు. వచ్చేసాను, 5 days తర్వాత వచ్చాను. మాకు ఏంటంటే ఆడపడుచుకి పచ్చిగించి మళ్ళీ ఒక బిందు సారి చిన్నగా పెడతారన్నమాట. అంటే ఇక్కడ కూడా మేము పంచిపెట్టుకుంటామని సెలవు అని చెప్పేసి పెడతారు. మాకైతే చంటి బిడ్డలతోటి వచ్చేటప్పుడు సలివిడి అనేది ఉంటుంది. ఇదిగోండి అందరికీ తెలిసే ఉంటుంది రండి, ఇదిగోండి సలివిడి ఫుల్గా పెట్టారన్నమాట. ఇదిగో ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అన్నీని. అంటే నేను ఇక్కడ అమ్మకు పురవాయించారు, అమ్మ వాసిని కూడా ఉన్నాయి. అలా నేను మాకు తెలిసిన వాళ్ళకి అలా కొంతమందికి అలా షేర్ చేస్తున్నాను అనమాట. అయితే మాకేంటంటే చంటిబిడ్డతో వచ్చినప్పుడు బట్టలు అవి పెడతారన్నమాట. మా మరదలు కూడా బాగానే పెట్టారు, బట్టలు అవి పెట్టారన్నమాట. సరే, నాకు పెట్టిన సారీ అది చూపిస్తాను, మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది అయితే కనుక ముందు వచ్చినప్పుడు మీకు ఇది చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చిందన్నమాట. ఈ కాయ వచ్చింది, ఇది కూడా వీళ్ళు ఇచ్చిన వాళ్ళే ఇచ్చారన్నమాట. ఇది కూడా అయితే ఏంటంటే జ్యూస్ కోసం అని చిన్న కాయ అడిగాను. డైలీ జ్యూస్ 41 రోజు తీసుకుంటే కనుక కడుపులో మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిన్నగా పుండ్లు పడినా వాటిని రికవర్ చేస్తుంది అనమాట. కేరళలో అయితే ఇది వేసుకునే సాంబార్ అది పెట్టుకుంటారు, చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఇలా చెప్తున్నారు నిజమేనా అని అనుకోవచ్చు. ఇది మట్టికి చాలామంది, ఇప్పుడు నేననే కాదు చాలామంది తీసుకుంటున్నారు జ్యూస్ కింద. నేను కూడా తాగుతాను. టేస్ట్ ఏమి చేదు అది ఏమి ఉండదు, బాగుంటుంది. పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడైతే అదే చెప్తున్నాను మా పరిశ్రమకి, జ్యూస్ చేస్తాను, పరగడుపున తీసుకుందాం అని చెప్పేసి అంటున్నాను. మరి శారీ కూడా చూపిస్తాను. ఇంకా అది అక్కడికి వెళ్ళిపోదాం, నడిసేయండి. ఇదిగోండి నాకు పట్టుకొచ్చిన శారీ అన్నమాట ఇది. బాగుందా? ఎలా ఉందో చెప్పండి. అయితే నాకు ఈ బట్టలు అవి పట్టుకొచ్చారన్నమాట. మా వారికి కూడా డ్రెస్ తీసుకొచ్చారు, పిల్లలకి మనీ ఇచ్చారు. మాకు ఇలా పెడతారన్నమాట ఆడపడుచులకి అదిని. మా పద్ధతులు మాట ఇవి ఇలాగ. అంటే మా పద్ధతిగా మాకు ఇటు సైడ్ అందరికీ అలాగే ఉంటుంది. అంటే చూసి వీడియో ఏంటంటే కొన్ని చోట్ల ఈ పద్ధతులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. డాడీ బట్టలు ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మా వారు బ్లౌజులు కుట్టించేసుకోమంటున్నారు. ఇదేమో బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన శారీ అన్నమాట. సౌజన్య వాళ్ళు పెట్టిన శారీ ఇది ఫాల్స్ అది వేయించమాట. వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది, ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇది మా మరదలు అది తెచ్చిన బట్టలు అన్నమాట ఇవి. ఇంకా చెప్పాలంటే సారీ కూడా తీసుకొచ్చిందన్నాను కదా, అవన్నీ సర్దుతున్నాను. ఇలా ఉందండి, హడావిడిగా నడుస్తుంది నా పని అయితేని. మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ముందు వీడియోలో కూడా చూపించాను కదా, వాషింగ్ మిషన్ అది ఎలా వచ్చింది ఏంటో మంచిగా కామెంట్స్ అవి పెట్టారు కదా. ఇదండి, ఏదైనా మీతో షేర్ చేసుకుంటూ మీతో మాట్లాడుతుంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే అక్క మీరు చాలా అందంగా కనబడుతున్నారు, ఏంటి ఏం యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. నేను పెద్ద ఏమీ యూజ్ చేయనండి, అంత మేకప్ వేసుకునే అంత టైం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. మేబీ కొంచెం లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తాను, మా మెత్త వాళ్ళది. ఇంకోటి ఏంటంటే ఇది చార్కోల్ తోటి మాస్క్ వస్తుంది, అది ఎప్పుడైనా వీక్లీ 1 టైం యూజ్ చేస్తాను. అది నాకు టైం ఉంటే, లేకపోతే లేదు. అదైనా హారిక అడుగుతుందన్నమాట, వేసుకో అమ్మ బొత్తిగా ఫేస్ డల్ అవుతుందని. ఇదివరకు అయితే ఇంకా వైట్గా ఉండేదని, ఈ వర్క్స్ ఈ పనులు ఎక్కువ ఉండడం వల్ల చెప్పాలంటే కొంచెం కలర్ తగ్గానని చెప్పుకోవాలి. అలా అయినా కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉంటున్నాను ఈ మధ్య అయితేనే, కొంచెం టైం ఉంటుంది. ఆ టైంలో మీరు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్లా నన్ను కూడా చూసుకుంటున్నందుకు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు పప్పుచారు అది పెడదాం అనుకుంటున్నానండి. రెసిపీ వంట చేయాలి, ఇంకా వంట అవ్వలేదు. బయటికి కూడా వెళ్ళాలి, సారీ ఇవ్వడానికి మాట. అందుకే రెడీ అయిపోయాను, గబగబా పప్పుచారు ఏదో చేసేసి. నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టం మాట, ఫేవరెట్ మాట. అందం సీక్రెట్ ఏంటంటే బయట అందం వేరండి, లోన కూడా అందంగా ఉండాలి. మన మనసు ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఈర్ష అసూయ అటువంటివి ఉండొద్దు, ఉంచుకోవద్దు కూడాని. అవే మనకి తగులుతాయి అన్నమాట. మనం ఒకరి మీద చూపించేది మళ్ళీ మనకే తగులుతుంది, మనం అనుకుంటూ ఉంటాము. నేను ఇది పాజిటివ్గా చెప్తున్నాను, నెగిటివిటీగా కాదు. మెయిన్ అలా కూడా ఉండాలి, మనం ఫ్రెష్గా ఉండాలి. ఎంత మన మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఎక్కువ బయట వాళ్ళ థాట్స్ అవి మనం తీసుకున్నా కూడా మనకి కూడా అంత మంచిది కాదన్నమాట.
మనం ఎంతవరకు ఉండాలంటే అంతవరకు ఉండడమే. అందుకే నేను నెగెటివ్ కామెంట్స్ కూడా నేను పెద్దగా రెస్పాన్స్ అవ్వను నేను. రిప్లై కూడా తక్కువ ఇస్తాను. ఎక్కువ ఇవ్వను కూడా నేను. ఎందుకంటే అందరికీ నచ్చాలని ఏమీ లేదు నా వీడియోస్. నన్ను నచ్చి, నా పద్ధతి నచ్చి, నేను చెప్పేది విధానం నచ్చినోళ్ళే చూస్తారు ఇది. అంతే కదండీ! అందుకని నేను ఎప్పుడు కూడా ఎక్కువ పట్టించుకోవడం అనేది బయట వాళ్ళ గురించి కానీ, కామెంట్స్ కానీ బయటంటే చుట్టాల్లో కూడా ఉంటాయి. లేకుండా ఏమి ఉండవు. నేను పట్టించుకోను అంతే మాట. నా పనేదో నేను చూసుకుంటాను. నేను ఎలా వెళ్తున్నానో అదే ఆలోచన మాట. మన మైండ్‌లో ఏం పెట్టుకోకుండా ఫ్రెష్‌గా ఉంటా అంతా బానే ఉంటుంది. ఇంకేంటంటే ఇంకేం చెప్దాం అనుకున్నానంటే మీతోటి ప్రయాణం బా జరిగింది. హైదరాబాద్ ప్రయాణం చక్కగా వచ్చేసాము. ఇంకా వీడియో తీయాలి కదా! అది మాట. ఇంకా బెడ్ షీట్‌లయి మార్చాలండి. అప్పటి నుంచి ఇంక నేను వచ్చేదాకా ఏమీ చేసుకోలేదు. నిజంగా ఒక బాయ్స్ హాస్టల్ అంటాం కదా! అలా తయారు చేస్తారు మా వోళ్ళైతే. నిజంగా నేర్చుకోవాలి వీళ్ళు. నేను అదే చెప్తున్నాను. టీ పెట్టడం, రైస్ పెట్టుకో ఉంచారు. ఆగారా మన బంటి గాడు శుభ్రం చేస్తే అండి నీట్‌గా ఉంది. వచ్చేటప్పుడు మట్టుకు నీట్‌గానే ఉన్నాయిలెండి. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకొని తినడమే కదా భోజనం. బంటిగాడు ఉండడం వల్ల వాడి చేత క్లీనింగ్ చేయించేసారంట మొత్తం అంతాని. మాకొకటి ఏంటంటే గడపలు ఉండటం వల్ల కొంచెం పాపం అక్కడ, ఇక్కడ మళ్ళీ మ్యాప్ పెట్టుకోవడం ఆ హడావిడి ఉంటుంది. అదిగోండి బంటిగాడు ఫుడ్ తీసుకుంటున్నాడు. ఛార్జింగ్ తీసుకుంటున్నాడు వాడు. తమ్ముడేమో పెద్ది అని పెట్టుకున్నాడు పేరు. తమ్ముడు పెద్ది అని పెట్టుకున్నాడు. వాళ్ళది వైట్ మాట. అది కూడా బాగా క్లీన్ చేసేస్తుంది. బాగున్నాయండి. యూజ్‌ఫుల్ అవుతున్నాయి. అగారా కాదు గానీ తమ్ముడు తీసుకుంది వేరు. వేరే అంటే ఇంక దీనికన్నా మంచి ఫీచర్స్ తోటి ఉంది. కాబట్టి మీరు చూసుకొని తీసుకోండి. యూజ్‌ఫుల్ అవుతది. అంటే ఎవరైతే వర్కింగ్ వుమెన్స్ ఇది ఉంటారో వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతది. ఇంకా వంటది చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు ఇంకా హడావిడి. ఇంకా స్వీట్స్ అయ్యి కొన్ని తీసుకోవాలి నేను. మీకు ఆల్రెడీ వేయడం చూపించాను కదా! మళ్ళీ బయటికెళ్ళి స్వీట్స్ కూడా తీసుకుంటానమాట. ఎందుకంటే తమ్ముడు, మా మరదలు అదే అన్నారు. అన్ని రోజుల దాకా ఉండవు కదండీ వదిన, మీరు తీసుకుందురు గానీ వేరేగా అని చెప్పేసని. ఇంకా అక్కడికి వెళ్ళి బయటికెళ్ళి స్వీట్స్ తెచ్చుకొని ఇవన్నీ కూడా సలివిడది అయితే మట్టుకి బావుంది. చక్కగా అది పెట్టి పంపుతున్నానమాట. మా మరదలు సార్‌తో పాటు ప్లేట్లు ఎయమాట. అంటే ఇలా ప్లేట్‌లో పెట్టి సార్ ఇవ్వడం మాట. అంటే బాక్స్‌లో పెట్టుకోవచ్చు, ప్లేట్‌లో పెట్టుకోవచ్చు మన ఇష్టం. తను ఈ ప్లేట్లు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఇవన్నీ సర్దుతున్నానమాట. అందరికీ ఇవ్వాలి కదా! స్వీట్లు అయితే మటుకు ఇంకా బయట తీసుకురావాలి. అవి ఇంకా బాగోవు అని చెప్పేసి బయటే తీసుకోమన్నారు. వాళ్ళు ముందే చెప్పారు. ఎక్కువ రోజులు ఉండిపోయాను కదండీ నేనక్కడ. ఇంకా మా బాబునైతే మా మేనల్ని వదిలి రావనిపించలేదు. బాగా ఎడిక్ట్ అయిపోయాను మేమైతే. అలవాటు పడిపోయాం హారిక నేను. అదే అనుకున్నాం. అంటే 5 డేస్‌కే వాడు బాగా వచ్చేసాడు. కొత్త పాత ఏమీ లేకుండా. ఇంకా నవ్వుతూ ఉంటాడనమాట. స్మైలీ ఫేస్. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆ పనుల్లో ఉన్నాను. హడావిడిగా ఉన్నానమాట. మళ్ళీ నేను స్వీట్లు అవి ఏం తీసుకున్నానో అవన్నీ కూడా మళ్ళీ మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఇంకా బయటికి వెళ్ళానండి. ఇదిగోండి మైసూర్ పాకం అది. ఇంకా తమ్ముడికి అక్కడ ఫోన్ చేస్తే తమ్ముడు చూసుకున్నాడు. వాడికి నచ్చినవి వాడు పెట్టించుకున్నాడనమాట. అంటే కాజా అది ఇది కేజీకి మనకు 9 వస్తున్నాయి ఇవి. పెద్ద సైజు కదా! మాకు తాపేశ్వరం కాజా కూడా స్పెషల్ మాట. ఫ్రెష్‌గా బాగున్నాయని ఇంకా తీసేసుకున్నాను. మిఠాయి అది తీసుకున్నాను. బాదుషా కూడా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క దాంట్లో వేసేస్తాను. ఇందులో బాల్స్ తెచ్చుకోవాలి నాన్న. అంటే మేము అనుకుంటూ ఉంటాం పెరిగిపోతూ ఉంటాయన్నమాట ఆటోమేటిక్‌గాని. అలా ఎవరో ఒకళ్ళు గుర్తుకొస్తూనే ఉంటారు. ఇదిగోండి ప్లేట్లు అయితేని. ఇప్పుడైతే ఇందులో స్వీటు కవర్లో వేసేద్దాం. ఓకేనా? అక్కడ హైదరాబాద్‌లోని ఇలాగే ప్యాకింగ్‌లు. మాకు ఈ చుట్టాలతోటి మాకు హడావిడిగా చక్కగా ఇలాగే అయిపోతూ ఉంటాయన్నమాట. మాకు ఇటు సైడ్ అంతే అండి. గోదావరి సైడ్ ఇవి ఎక్కువ ఉంటాయి. సార్లు పంచిపెట్టడాలు అన్నీ చెప్పేసి. ఇదిగోండి కాజా. ఇదిగోండి వేసేస్తున్నాను నేను. మనకి ఈ హారిక అది ఉంటే నాకు పని సరిపోదును. తను కాలేజ్ చాలా రోజులు వెళ్ళలేదు. వాళ్ళ మావయ్య కొడుకు అది దగ్గరికి వెళ్ళాలని హైదరాబాద్ తను వచ్చేసింది. ఇలా కవర్లో వేసేసి అందరికీ ఇచ్చేస్తాను. ఇదేండి ఇంకా వంట అవ్వలేదు. వంట అవుతుంది. ఉండండి ఒకసారి అన్నం గ్యాస్ వెలిగించేద్దాము. వెలిగించేసాను. పప్పు ఉడుకుతుంది. పప్పుచారు పెడదామని.
ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. వంట చేసుకుని పెందరగడ భోజనం చేసి వెళ్తాను. ఫోన్ చేయలేదు, లేకపోతే భోజనానికి వచ్చేయమంటారు. నేను వాళ్ళకి తెలీదు. మావయ్యాలకి చెప్పలేదు నేను సొంబమాయాలకి అది వస్తున్నానని. లేకపోతే భోజనానికి వచ్చేయమంటారు. ఇంకా మామూలుగా వెళ్ళిపోతానండి. అంటే లేట్ అవుతుందన్నమాట. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. నేను మళ్ళీ భోజనానికి అది హడావిడి ఎందుకు ఇంకా అని ఇంకా నేను మధ్యాహ్నం నుంచి భోంచేసి వెళ్దాం. నాకు కొంచెం పని ఉంది. ఈ అన్ని పనులు ఉన్నాయి కదండి నాకు కూడా. ఈ వాషింగ్ మిషన్ రావడం, ఇంకా మీకు అన్నీ ముందు వరుసటి వీడియోస్ అన్నీ వస్తున్నాయి కదా, ఈ హడావిడిలో ఇంకా నాకు సరిపోతుందన్నమాట. బాదుషా టేస్ట్ బాగున్నాయి మా అవి అక్కడి నుంచి తీసుకొచ్చినవి అయితే. బాదుషా కూడా బాగుంది. అవి కూడా వేసేస్తున్నాను. బాల్ తీసుకురావాలి నాన్న, బాల్ సంగతి మర్చిపోయాను. స్వీట్, మైసూర్ పాకం, కాజా ఇలా అన్నమాట. ఇలా పట్టుకెళ్ళి మైసూర్ పాకం, కాజా, బాదుషా, మిఠాయి, పసుపు, కుంకుమ, శనగపిండి, సలివిడి, బాల్ ఇలా ఒకరికి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇది రెడ్ కలర్ అయితే అరటిపళ్ళు మెయిన్ అండి మాకు. అరటిపళ్ళు కూడా మర్చిపోయాను. ఇంకా అంటే అక్కడ మాగిపోతాయి కదండి, అంత దూరం లాంగ్ జర్నీ అంటే మీకు తెలిసిందే కదా. కానీ బాగున్నాయి, ఎందుకంటే చక్కగా ఇంకా ఖాళీగా చక్కగా పెట్టి తీసుకొచ్చారు కారులో కాబట్టి. కొంతవరకు వేసాం. మా ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా 5 రోజులు అక్కడే ఉండిపోతాం కదా. అక్కడ అయితే పంచి పెట్టేసాం, ఇక్కడికైతే వేయాలి, అరటిపండు కూడా వేయాలి. అవ్వలేదు, చెల్లుంటే టప్పటప్ప ఎద్దును. ఇదిగో అంటిపళ్ళు కూడా వేయాలి. 2 డేస్ కదా, ఒకటే ఇస్తారు, ఒకటే పెడతారంట. ఇది ఇలాగా అలా తీసేద్దాం, తీసేద్దామే. ఇక కింద పెట్టేస్తాం కదా, అవన్నిటిలోకి వేసేద్దాం. ఓకేనా. కార్తీక మాసం ఒకటి కదా, రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు ఇవి కూడా కదా. ఇదండి ఆకలేస్తుందంటే ఇంకా భోజనం చేసేసి వెళ్దాం. అటు ఇటు తిరుగుతుంటే ఆకలి వేస్తుంది. మీకు విషయం తెలుసా అండి, నేను సిమ్లో పెట్టేసి వెళ్ళానమాట. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అనమాట. నేను ఏదైనా 2 ఐటమ్స్ తీసుకోవాలి, ఒక గ్యాప్లో ఈ అరగంటలో వచ్చేస్తాము అని అనుకుంటే కనుక స్టవ్ సిమ్లో పెట్టేసి వెళ్తూ ఉంటాను. నాకు మరీ లేట్ అవుతుందంటే చిన్నోడు ఉంటాడు కదా, గ్యాస్ కట్టేయమంటనమాట. ఒకవేళ అలా చేస్తూ ఉంటాను వంట ఒక్కొక్కసారి. ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది, హడావిడి అయిపోయింది అనమాట. ఎందుకంటే సాంబార్ కింద అన్నీ వేసి పప్పుచారు పెట్టాను, అన్ని ముక్కలు వేసి పప్పుచారు పెట్టాను. సాంబార్ అంటే సాంబార్ పొడి వేసి పెట్టుకుంటాం. దొండకాయ ఫ్రై చేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసి. దొండకాయ వేగడం టైం పట్టేస్తుంది. ఇదండి మొత్తానికి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరే ముందు మళ్ళీ మీకు చూపిస్తాను. సాయి మీ భోజనం అయిపోయిందా? వీడియోస్ అయినాయి ఏమండి, కవర్లో అయితే పెట్టేసాను అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా మొత్తం అలా చూసుకుంటే కవర్ తీసుకుంటూ వచ్చేద్దాం. పట్టుకో, స్టార్ట్ అయిపోవచ్చా? బండి తాళం తీయమ్మా, నేను తీసుకుంటాను. ఒకసారి పట్టుకో, బండి తాళం తీసుకుంటాను. ఇదండి ఇంకా సారీ హడావడంటే ఇలా ఉంటుందన్నమాట. వాయిస్ వెళ్తుందా నాన్న? వెళ్తుందా? ఇంకా బయలుదేరిపోతున్నామండి. అమలాపురం స్టార్ట్ అయ్యి ఇంకా అలా వెళ్ళిపోతాం మేము.